హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ షాకింగ్ స్టోరీ చెప్తాను. చివరి వరకు చూడండి, వీడియో కంపల్సరీ షాక్ అవుతారు. ఇండోనేషియాకు చెందిన 18 ఏళ్ల అల్డీ అడిలాన్ సముద్రంలో 49 రోజులు తప్పిపోయిన తర్వాత అసాధారణమైన స్థితిస్థాపకత మరియు విశ్వాసాన్ని ప్రదర్శించాడు. అతను స్థానికంగా రోంపాంగ్ అని పిలువబడే తెలియాడే ఫిషింగ్ హాట్లో దీపం కీపర్గా పనిచేస్తున్నాడు. ఇది ఒడ్డుకు దూరంగా లంగరు వేయబడింది. ఒకరోజు బలమైన గాలులు లంగరు రేఖను బద్దలు కొట్టాయి. అతను నడిపించడానికి లేదా సహాయం కోసం పిలవడానికి మార్గం లేకుండా విశాలమైన సముద్రంలోకి కొట్టుకుపోయింది. పరిమిత సామాగ్రి మాత్రమే ఉండటంతో అల్డీ తన సహజ జ్ఞానం మరియు మనుగడ కోసం దృఢ సంకల్పంతో ఆధారపడవలసి వచ్చింది. అతను తినడానికి చేపలను పట్టుకున్నాడు మరియు వంట చేయడానికి తెప్ప నుండి చెక్క ముక్కలను ఉపయోగించాడు. మంచినీరు కొరతగా ఉంది కాబట్టి అతను నిరాశజనకమైన క్షణాలలో త్రాగడానికి తన దుస్తుల ద్వారా సముద్రపు నీటిని ఫిల్టర్ చేశాడు. కానీ శారీరక మనుగడకు మించి అతని మానసిక బలం మరియు విశ్వాసం అతను ముందుకు నడిపించాయి. ఆల్రెడీ తన వద్ద ఉన్న బైబిల్ చదవడానికి మరియు ఆశాజనకంగా ఉండడానికి, క్రైస్తవ కీర్తనలు పాడడానికి ఎక్కువ సమయం గడిపాడు. ఈ ఆధ్యాత్మిక అభ్యాసాలు అతనికి సుదీర్ఘమైన ఒంటరి రోజుల్లో ఓదార్పు మరియు ధైర్యాన్ని ఇచ్చాయి. దాదాపు 1600 మైళ్ళు కొట్టుకుపోయిన తర్వాత ఒక పనామా వాడ చివరకు గువాం సమీపంలో అతను రక్షించింది. మానవ ఓర్పు, విశ్వాసం మరియు అతని అన్ని అడ్డంకులను వ్యతిరేకంగా జీవించడానికి సంకల్పానికి అతని కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆల్రెడీ ధైర్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.